గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. హాస్టల్లో ఆహారం తిన్న విద్యార్థులు వాంతులు విరోచనాలతో అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేపింది. హాస్టల్లో ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ తమీం అన్సారియా, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి ఆసుపత్రికి వచ్చి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. హాస్టల్ను పరిశీలించి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో మరికొంతమంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వాంతులు విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అధికారులు గుర్తించారు. 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై ఎమ్మెల్యే రామాంజనేయులు మండిపడ్డారు. వెంటనే హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సవిత పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు మంత్రి. మరి కొంతమంది అంటే మొత్తంగా 108 మంది స్టూడెంట్స్ ఉంటారు. 108 మంది స్టూడెంట్స్లో మరి 56 మందికి మిడ్ నైట్ 2 గంటల నుంచి వామిటింగ్స్ మోషన్స్ అనే విషయాన్ని తెలియజేయడం, మరి ఇమీడియట్గా అక్కడ ఉన్నవారు సిబ్బంది కూడా మార్నింగ్ అంతా డాక్టర్స్ని అలర్ట్ చేశారు. మాకు కూడా మార్నింగే ఇన్ఫామ్ చేశారు. మేము కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పడం, మా బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారు మల్లికార్జున గారు కూడా ఉదయం నుంచే ఆ పనిలో ఉన్నారు. పిల్లలందరినీ హాస్పిటల్కి చేర్చడం, అక్కడ కొంతమందిని ఏదైతే మొత్తంగా 56 మందిలో 34 మందిని అక్కడ ఉన్న ప్రాంతంలో ఒక కళ్యాణ మంటపంలో కూడా పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందజేస్తే వాళ్ళందరూ బాగుండి వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేశారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంతో తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంత దారుణంగా పరిస్థితులుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.